స్మార్ట్ పల్స్ సర్వేపై ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా దగ్గర వివో గ్రామ సంఘాల్లో 16,000 వాళ్ళు సొంతంగా కొనుక్కున్నటువంటి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళు మనం 16,000 అఫీషియల్ గా ఇచ్చాము. 16,000 వాళ్ళు సొంత నిధుల నుంచి గతంలో కొనుక్కున్నాయి, అవి కూడా అవైలబిలిటీలో జిల్లాల్లో ఉన్నాయి సార్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు ఈ అన్ని ఇప్పుడు మధ్యాహ్నము ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేయబోతున్నాము, ట్యాబ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనేది. అది ఏంటంటే ఈ ఎన్యూమరేటర్ ట్యాబ్ ఎన్యూమరేటర్ టీమ్ ని మొత్తము ట్యాగ్ చేస్తుంది. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ సర్వే ఏదైతే చెప్తుందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది హోల్ సర్వే. సో ఆ టీమ్స్ దీంట్లోనే ఎన్యూమరేటర్ కిందనే పనిచేసే మెంబర్స్ పనిచేయాలా. సో ఇది ఒక సపరేట్ ఎక్సర్సైజ్ కాదు. సో అందుకే జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ చెప్పాను. సో జస్ట్ ఒక హాఫ్ అ మినిట్ సార్. ఇప్పుడు ఆ టిఎంఈ అప్లికేషన్ నేను బాబుకి ఇచ్చాను సార్. బాబు హెస్ డన్ దట్ అప్లికేషన్. ఒక కలెక్టర్ కృష్ణ, హాఫ్ అ మినిట్, ఇన్ హాఫ్ అ మినిట్ కెన్ యూ జస్ట్ టెల్ అబౌట్ ది అప్లికేషన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, బికాస్ దే హ్యావ్ టు స్టార్ట్ ఎన్రోలింగ్ ఇన్ ది టిఎంఈ అప్లికేషన్. సో ఈ రోజు can you just take half a minute please, because we are short of time. Sir, namaste sir. The TMA application basically links every individual in the team to the tablet and also to the enumeration blocks. So మొట్టమొదటి సార్ ఒక మండలంలో చార్జ్ ఆఫీసర్స్ అని ఉన్నారు. సో 1 నుంచి 2 అంటే ఇట్ క్యాన్ బి ఏదో తహసీల్దార్ ఎంపీడీఓ. ఆ చార్జ్ ఆఫీసర్స్ ఆధార్ నంబర్ పెడితే వాళ్ళ వివరాలు ఫోటోతో సహా ఆటోమేటిక్ గా టిఎంఏ అప్లికేషన్ వస్తాయి. దాని తర్వాత సార్ చార్జ్ ఆఫీసర్ పెట్టిన తర్వాత ప్రతి మండలానికి ఒక ట్రైనర్ అంటే టిఓటి ఉంటారు, ఆయన మాస్టర్ ట్రైనర్. ఆయనది కూడా ఆధార్ నంబర్ పెడితే ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ ట్రైనర్ ని విజయవాడకి 28th పంపాలి. ఇది ఫస్ట్ లెవెల్ డేటా ఎంట్రీ టిఎంఏలో. రెండో లెవెల్లో సార్ ఎన్యూమరేటర్ ది డేటా ఎంట్రీ చేయాలి. ఆ ఎన్యూమరేటర్ డేటా ఎంట్రీ అంటే మీరు కలెక్టర్స్ ఐడెంటిఫై చేసిన ఎన్యూమరేటర్స్ ఆధార్ నంబర్ పెడితే అక్కడ ఎన్యూమరేటర్ వివరాలు కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. దాని తర్వాత సార్ ఈ ప్రతి ఎన్యూమరేటర్ తో ఒక అసిస్టెంట్ ని కూడా పెట్టుకున్నారు. ఆ అసిస్టెంట్ ది ఆధార్ నంబర్ ప్రతిమ్గా చెప్పినట్టు ఈ విలేజ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎవరైనా సర్పు ఐడెంటిఫై చేశారో ఫర్ ద పర్పస్ ఆఫ్ చంద్రన్న బీమా ఆల్సో, వారిని అసిస్టెంట్ గా అక్కడ పెట్టచ్చు. ఆ అసిస్టెంట్ ని ఆధార్ నంబర్ పెడితే వాళ్ళ వివరాలు కూడా వచ్చేస్తాయి. ఇది చేసిన తర్వాత ఈ ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ ని ఒక సూపర్వైజర్ ని ఐడెంటిఫై చేయాలి. 10 ఎన్యూమరేటర్ కు ఒక సూపర్వైజర్. సో ఆ చొప్పున సూపర్వైజర్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సూపర్వైజర్ వివరాలు కూడా ఆధార్ నంబర్ పెడితే ఆటోమేటిక్ గా వివరాలు వస్తాయి, వాళ్ళ డెసిగ్నేషన్ పెట్టాలి. దీని తర్వాత ఎన్యూమరేటర్ హ్యాస్ టు బి మ్యాప్డ్ టు ది సూపర్వైజర్. 10 enumerators have to be mapped to 1 supervisor. ఆ మ్యాపింగ్ ప్రొవిజన్ కూడా ఆ సాఫ్ట్వేర్ లో ఉంది సార్. ఇదన్నీ చేస్తే అండ్ దెన్ ఈ టాబ్లెట్ ఇది ఐఎంఈ నంబర్ అని ఒకటి ఉంది. ఇది 16 digit నంబర్. టాబ్లెట్ వెనకాల ఉంది ఆ నంబరు. ఆ నంబరు చూసి దానిలో నంబర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఒక సూపర్వైజర్ కింద 10 ఎన్యూమరేటర్ అని చెప్తున్నారు. ఆ ఒక సూపర్వైజర్ కింద 10 ఎన్యూమరేటర్లు ఉండే. 1 enumerator may do 500 households. Some of the enumeration blocks have more than 500. Atla aithe oka enumeration block ni you can divide it into 2. Say for example, if it is more than 600, you can divide it into 300 enumeration blocks and assign it to 1 enumerator and 1 assistant, and then he will be linked to a supervisor. So itlage clear cut mapping chesi by today afternoon we will release this this application. తర్వాత చంద్రన్న బీమాలో సార్ ఆటోమేటిక్ గా ₹15 కలెక్ట్ చేసినప్పుడు ఆ వివరం కూడా ఈ ట్యాబ్ లో క్యాప్చర్ చేస్తారు. ₹15 కలెక్ట్ చేసినప్పుడు అదేవిధంగా కలెక్ట్ చేసినప్పుడు SMS గా ఒక రిసీప్ట్ వెళ్తాయి టు దట్ పర్సన్. దట్ యు హావ్ బీన్ రిసీవ్డ్ అండ్ పాలసీ నంబర్ కూడా ఆటో జనరేట్ చేసి పంపిస్తుంది.